సో అన్న ఏం చెప్తారన్న మరి ఇప్పుడు ఈ ఇల్లులని కూల్స్తా ఉన్నారు. సో ఏం చెప్తారు మీరు? మీ ఇల్లు నిజంగా కూల్చే దాంట్లో వచ్చిందా? కూల్చడానికి ఇంకా రాలేరు వస్తారని భయపెట్టేస్తారు. ఎప్పుడు వస్తాము అప్పుడు వస్తాము, మీ ఇల్లు పోతాయి, మీరు కంపల్సరీ ఇంటికి వెళ్ళి కాల్ చేసి వెళ్ళిపోవాలి, ఇది మూసి పరివాహక ప్రాంతం అని ఇప్పుడు చెప్తున్నారు. మేము గత 25 సంవత్సరాల నుంచి మేము అక్కడ ఉంటున్నాము. ఇంతవరకు అసలు వాళ్ళు ఇది పోతాయి ఉంటాయని మాకు ఇంతవరకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. మేము 3 ఊళ్ళో మాకు ఒక అర్ధ ఎకరం అమ్ముకొని మేము ఇక్కడ నేను 3 ఫ్లోర్లు వేసుకున్నాను. ఇప్పుడు నాకు ఎటువంటి ఆధారం లేదు. నాకు 2 బిడ్డలు. ఇప్పుడు దాన్ని డిమాలిషన్ చేస్తుంటారు వాళ్ళు. చేస్తే మా బ్రతుకు ఎట్లయితుంది ఏమవుతుంది? మేము మాత్రం దీన్ని డిమాలిషన్ చెయ్యనియము. ఏడికంటే ఆడికి మేము సిద్ధమవుతాం. బుల్డోజర్కి అడ్డంగా పండుకొని మా ఇల్లులో మేము కాపాడుకుంటాము. ఇది రేవంత్ రెడ్డి సర్కారు మమ్మల్ని కక్షపూర్తికంగా చేస్తుంది. ఇది పద్ధతి కాదని మేము అంబేద్కర్ నగర్ అంబర్పేట నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు భూమయ్య. ప్రభుత్వం వీళ్ళంతా అంటే మూసిని ఆక్రమించుకొని కట్టుకున్నారని చెప్తా ఉన్నారు. ఎంతవరకు వాస్తవం ఉంటుంది? మేము ఆక్రమించుకోలేదండి. మేము కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడే వాళ్ళ మనసులే మాకు చేసి ఒక గజానికి 6,000 లాగా మాకే అమ్మారు వాళ్ళు. ఆ తర్వాత మాకు కేసీఆర్ వచ్చిన తర్వాత మాకు రికగ్నైజేషన్ చేస్తానని అతను మాకు ఈ సేవలో పైసలు కట్టించుకున్నాడు. మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి ఇప్పుడు గూలగొడతా అంటుండు. మరి ఇది ఎక్కడ అన్యాయం? ఇది ఎవరు చెప్తారు ఏం చెప్తారో మాకు అర్థమైతలేదు. ఇది ఇట్లా పోతే మాత్రం మేము మొత్తం రోడ్లో పడతాము. మేము పోము. డబుల్ బెడ్రూమ్లు మాకు అక్కర్లేదు. మా ఇల్లు మాకే కావాలి. సావనన్న చస్తాం, కానీ మేము మాత్రం ఇల్లు ఖాళీ చేసే ప్రసక్తే లేదు. అంటే వచ్చి ఎవరైనా అధికారులు వచ్చేసి ఏమైనా మార్కింగ్ కింద పెట్టారండి. ఇప్పుడు మా దగ్గర ఇప్పుడు మా లైన్లో 100 ఇల్లుంటాయి. ఏమో 4 మార్కింగ్ అర్ధరాత్రి వచ్చి పెట్టిపోయారు. మాకు తెలుగు కూడా చెప్పారు. లేకుండా పెట్టేసి ఏం లేదు, పెట్టేసి వెళ్ళిపోయారు అంతే. అది పెట్టేసి వెళ్ళిపోయారు. మళ్ళీ ఇంతవరకు అయితే ఎవరు రాలేరు. మేము గత 20 సంవత్సరాల నుంచి ఉంటున్నాము. మేము గవర్నమెంట్ ట్యాక్సీ కడుతున్నాము. మేము రిజిస్ట్రేషన్ ట్యాక్సీలు ఉన్నాయి, రిజిస్ట్రేషన్ ఉన్నాయి, మురి కనెక్షన్ ఉంది, డ్రైనేజ్ కనెక్షన్ ఉంది, నల్ల కనెక్షన్ ఉంది, కరెంట్ బిల్ ఇచ్చిండ్రు, అన్ని ఇచ్చిండ్రు మాకు. అది కూడా ఇచ్చింది కాంగ్రెస్ గవర్నమెంటే మాకు ఇచ్చింది. ఆ గవర్నమెంటే మాకు ఇచ్చింది. మేము గత 25-30 సంవత్సరాల నుంచి అక్కడే ఉంటున్నాము. ఇప్పుడు అనవసరంగా వచ్చేసి మాకు మార్కింగ్ పెట్టేసి అంబేద్కర్ నగర్లో మీకు సగం అంబేద్కర్ నగర్ పోతుంది, అది పోతుంది, ఇది పోతుంది అని చెప్పి మాకు భయభ్రాంతులు గురి చేస్తున్నారు. మాకు నైట్ పూట నిద్ర ఉండలేదు, తిండి సగం తింటలేము. మేము అది టెన్షన్ అయిపోయింది. మా పిల్లలు డబ్బులు పెట్టి మేము కొనుక్కున్నాము, రిజిస్ట్రేషన్ చేసుకున్నాము, మేము గవర్నమెంట్ ట్యాక్సీ కడుతున్నాము, అన్నీ చేస్తున్నాము. మేము ఇప్పుడు వచ్చేసి మా ఇల్లు తీసేస్తాము, మీ ఇల్లులో మూసీకి ఉన్నాయంటే అప్పుడు మీకు రిజిస్ట్రేషన్ చేసినప్పుడు మీకు తెలియదా అది మూసీలో ఉన్నదంట, నాలాలో ఉన్నదంట అని చెప్పి అప్పుడు మీకు తెలియదా? మీరే రిజిస్ట్రేషన్ చేసిండ్రు, మీరే కరెంటు బిల్లు ఇచ్చారు, మీరే నల్ల బిల్లు ఇచ్చారు, అన్నీ మీరే ఇచ్చారు కదా. ఇప్పుడు మళ్ళీ మీరు ఎలా లాక్కుంటారు? మేము మాత్రము అది కూలనీయమండి. ఏడికైతే ఆడికి మేము సిద్ధంగా ఉన్నాము. చావడానికైనా చేస్తాం, కానీ మాత్రం మేము ఆ ఇల్లు కాల్ చేసి వెళ్ళిపోము. ఇది ఒక మా బస్తీ వాసులది, ఇది ఒక చెప్పదాం అంతే. ఆడ రేవంత్ రెడ్డి కాదు, రేవంత్ రెడ్డి అయ్యారని మాత్రం మేము కాల్ చేసే ప్రసక్తే లేదు. కేటీఆర్ గారు ఇక్కడ రావడం జరిగింది. సో ఏం చెప్పిల్లా? ఏమన్నా మద్దతు? మేము మా బాధలు మేము చెప్పుకున్నాం. మేము భరోసా ఉంటా అంటున్నాడు మాకు. మేము భరోసా ఉంటున్నాడు. మీరేం భయపడకండి, అందరు కలిసికట్టుగా ఉండండి. ఎవరన్నా వస్తే మాత్రం మీరు అడ్డంగా ఉండండి, మీరు మాత్రం అక్కడి నుంచి జరగొద్దు, మేము భరోసా ఉన్నామని ఇస్తున్నారు వాళ్ళు. కేసీఆర్ వాళ్ళు కానీ మా కాలేరు వెంకటేష్ గారు కానీ. ఇన్ని ప్రభుత్వాలు వచ్చిపోయినాయి, మీరు చాలా మందినే చూస్తుంటారు. కాంగ్రెస్, టీడీపీ, ఇప్పుడు బీఆర్ఎస్, ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది. ఇట్లాంటి ధోరణి ఎప్పుడైనా చూసి చేయదండి. రేవంత్ రెడ్డి అసంటి వాడు ఎవరు రాలేడండి. ముఖ్యమంత్రిని మాత్రం మేము ఎప్పుడు చూడలేదండి. ప్రజలకు సేవ చేయడానికి ముఖ్యమంత్రి కావాలని, కానీ ప్రజలని అన్యాయం చేసే ముఖ్యమంత్రి మనకు వద్దండి. మీరు మంచిగా ముఖ్యమంత్రిగా చేయాలి అనుకుంటే మీరు మంచిగా ఉన్నాయి, ప్రజలకు ఇబ్బంది పెట్టకండి, ప్రజలను రోడ్డు మీద పడేయకండి. మీరు ప్రజాపాలన అన్నది ప్రజాపాలన కదండి, ఇది రాక్షస పాలన అనిపిస్తుంది. ఇక్కడ మాసుంటి గరీబుల మీద పడుతుండు, ఉన్నోళ్ళ దగ్గర ఊతలేడు, పెద్దోళ్ళ దగ్గర ఊతాడు, ఎక్కడ ఊతలేడు. ఆడు ఓల్డ్ సీట్ పోమని ఇక్కడ ఫాతిమా కాలేజ్ గుల్లగొట్టమని దమ్ము ఉంటుంది. ఆడు మొగోడైతే ఫాతిమా కాలేజ్ గుల్లగొట్టండి, ఓల్డ్ సీట్ కరెక్షన్ చేసి ఇక్కడ రమ్మండి వస్తే. వాళ్ళ అన్నది ఉంది, అన్నీ ఉన్నాయి. పెద్ద పెద్దోళ్ళ అందరూ వదిలిపెట్టి మా మీద పడుతున్నాడు ఇప్పుడు. ఇదండి, మేము మాత్రం మా ఇల్లు కాల్ చేసి మేము పోము. 7 కంటే ఆడికి సిద్ధం, చావడానికైనా రెడీ అండి. ఇటువంటి ముఖ్యమంత్రి ఎన్నట్టు రాలేదు, ఎవ్వరు చూడలేము మేము. ఇటువంటి ముఖ్యమంత్రిని మాకు కేసీఆర్ రావాలి, మళ్ళా కారే రావాలి, మాకు కారు గుర్తే రావాలి. మాకు లేని వాళ్ళకి అన్నం పెట్టిండు, దూరం కడుపు తెచ్చిన వాళ్ళకి అన్నం పెట్టిండు ఆయన ముఖ్యమంత్రి. మాకు కేసీఆర్ సారు, మా కేటీఆర్ సారు, మాకు వాళ్ళే మా మంచి వాళ్ళు. మాకు దుర్మార్గుడు వాని మా కలకలందరిది వాని కొడుతుంది, వాని బిడ్డకు, వాని మన్మనికి, వాని అల్లునికి అందరు కొడుతుంది, వాని పెన్లకు కూడా కొడుతుంది. వాని పోయి బెడ్రూమ్లలో ఉండమాను, మేము డబుల్ బెడ్రూమ్లలో ఉండమాను. వాడు ఉన్నాక మేము పోయి ఉంటాం. కష్టపడి కట్టుకున్న ఇల్లు, కట్టుకున్న ఇల్లు కష్టపడి కట్టుకున్నాం. మేము మస్తు బాధపడ్డాం. మేము 20 సంవత్సరాలు అవుతుంది మేము ఉండబట్టి.
మస్తు బాధ పెడుతుంది. తెల్లందా పొద్దుందా ఏడుస్తున్నాం మేము. లేని వాళ్ళకి ముసలిళ్ళకు ముందు పింఛన్ విడుదల చేయమని అండి. రేషన్ కార్డ్స్ వస్తాయని మేము కళ్ళతో చూస్తున్నాం. మా పిల్లలకు రేషన్ కార్డ్స్ లేవు. రేషన్ కార్డ్స్ లేక స్కాలర్షిప్ కోసం కూడా మేము ఎదురు చూస్తున్నాం. ఫస్ట్ అవి అప్లై చేయండి, మొదలు అమలు చేయండి. అవి లేదు కానీ పాపం భూములు బంగారాలు అన్ని అమ్ముకొని ఇల్లు కట్టుకున్నాక కూలగొడతామంటే ఊరుకుంటారా? గట్ల ఫస్ట్ రేషన్ కార్డులు పింఛన్లు లేని వాళ్ళకి హెల్ప్ చేయండి సార్. గట్ల ఇండ్లు అన్ని కూలగొడితే భూములు అమ్ముకొని ఇండ్లు కూలగొడితే వాళ్ళ పరిస్థితి ఎట్లా? రోడ్డు మీద ఎట్లా? పిల్లలు చదువుకోవాలని తల్లిదండ్రులు కిరాయిల మీద అన్నట్టు బతుకుతాము. ఇట్లా రోడ్డు మీద వేస్తే ఎట్లా సార్? అదే వాళ్ళ బిడ్డ గతికి రాని, వాళ్ళ మన్మడు వాళ్ళకి అదే గతి రాని సార్. అట్లా ఏకండి సార్. ముందు మాకు 6 గ్యారెంటీలు విడుదల చేయండి. పెద్దలు గులగొట్టు, పెద్ద పెద్దలు ఉండే కదా నీ అన్నది వాళ్ళది వాళ్ళందరూ ఫస్ట్ గులగొట్టిన చిన్న దగ్గరికి రా. వాళ్ళే గులగొట్టరా, మరి వాళ్ళే గులగొట్టుకుంటే వీళ్ళ మీద ఎట్లా పడతావు నువ్వు? వాళ్ళే గులగొట్టు ఫస్ట్. అన్ని సమానం చేయి, వాళ్ళు అన్ని మొత్తం సమానం చేసి వచ్చి వాళ్ళు అన్ని సమానం చేసి అక్కడ చేసి వచ్చి ఇక్కడ చేయి. అక్కడ ఇడిచిపెట్టి చిన్న చిన్న మీద పడితే ఏమొస్తుంది అయ్యా? నీకు ఏం రాదు కదా. నువ్వు పెద్దలను ఫస్ట్ ఫాతిమా కాలేజ్ గులగొట్టుకో. నీ దమ్ము ఉంటే, నీ ధైర్యం ఉంటే మరి నీ అన్నగంది గులగొట్టు. నీ అన్నది నీ తమ్ముంది మొత్తం నీ కాందాన్ని తీసేసినాక నా వల్లే తీసేసినా నేను పేదలు తీసేస్తున్నా అంటే అట్లా ఒప్పుకుంటారు. నేను పెట్టి మంది మీద పడితే ఎట్లా అన్న రేవంత్ అన్న తప్పది. నువ్వు ఇది పెద్ద పెద్దలు అన్నది ఇప్పుడు హుస్సేన్ సాగర్ చుట్టున్నాయి అవన్నీ పెద్దోళ్ళయి అవన్నీ తీసినాక ఈ చిన్నోళ్ళ మీద వాడు. అయ్యో పెద్దోళ్ళే పోయింది కదా మనదెంత అనుకుంటాం. మన చిన్నం కదా వాళ్ళ పెద్దోళ్ళే తీసేసిండు కదా అన్న, మన చిన్నోళ్ళ తీస్తుంటే అనుకుంటాం. పేదోళ్ళ మీద పడ్డావు అంటే హైదరాబాద్ లో మేము ఎవరు వేయలే ఓట్లు. హైదరాబాద్ వేయలేదు, మనకి ఒక్క ఓటు రాలేదు. మేము మొత్తము కాంగ్రెస్ వాడు వస్తే తరిమేసినాము. నా ఏరియాలో అయితే నేను అలికేప్ ఏరియాలు ఉంటా. వాడు వచ్చి అడిగిండు అమ్మ మాకు మద్దతు అన్నాడు. నీకు మద్దతు రాదు, మా కేసీఆర్ అని అన్ని చేస్తుండు, మేము కేసీఆర్కి వేస్తాం ఓట్లు, నీకు వెయ్యమన్నాం. మోకం ముందట నేను అట్లెంట్లో మాట్లాడతామంటే వద్దు. ఇప్పుడు రేషన్ కార్డులు ఉన్నాయి పెట్టినావురా చేస్తాను చెయ్యి. ఇంకేవాళ్ళని ఇప్పుడు కొత్తగా పేర్లు ఎక్కించుకో అని చెప్పిండు. పేర్లు ఎక్కించుకో అని చెప్పి ఆ పేర్లు ఎక్కించిన వాళ్ళు కూడా ఇప్పుడు కార్డులు పోయినాయి తీసేసిండు. అయ్యో నా పేర్లు నా కోడలు పేరు ఎక్కిస్తాను పోయినా ఆడ పోయి ఈ సేవలో అప్లై చేసేచ్చా నా కార్డు కూడా పోయి 4,000 పింఛన్ ఏది? విధవలకి ఇస్తావు, ముసలికి ఇస్తావు, ముండలకి ఇస్తావు, ఒంటరి మహిళకి ఎవిరా ఎక్కడ పోయింది? అదే కేసీఆర్ 2,000 కరెంటు ఫ్రీ అన్నావు. కొందరికి వస్తుంది, కొందరికి వస్తలేదు. కొందరికి రావట, కొందరికి రాకపోయి. మరి 2,500 ఎక్కడ మహిళకు ఏం లేవు, అవి లేవు, ఏం లేవు. నువ్వు ఇంకొక బస్సు పెట్టినావు సండుకొని గుద్దుకొని మీరు ఆడోళ్ళారా అని పడుతుంది. మొగోడేమో టికెట్ పెట్టి పైసలు కొనుక్కున్నాడో నిలబడాలి, ఆడిదేమో కూర్చొని పోలే. మరి అదెక్కడ న్యాయం రా? ఆడోళ్ళ కూడా బుద్ధి లేదు, మాకు వద్దురా అని చెప్తలేరు. వీళ్ళు కూడా జనాలు కూడా సరిగా లేరు. మీరంతా మూసిని ఆక్రమించుకొని కట్టుకున్నారు. వీళ్ళని కాలేజీ డబుల్ బెడ్రూమ్ ఇస్తాను రేవంత్ రెడ్డి అంటారు. మరి పోతారా? ఒక నిమిషం డబల్ బెడ్రూమ్ ఇస్తా కాదు. నువ్వు 6 పథకాలలో ఏం పెట్టినావు? జాగ లేనుకో జాగిచ్చి ఇల్లు కట్టిస్తా అన్నావు. అవునా? ఇల్లు లేనికి ఇల్లు కట్టిస్తా అన్నావు. అదేదో డబల్ బెడ్రూమ్లోకి పోమనే బదులు వీళ్ళందరికీ ఇల్లు కట్టించి పంపించవచ్చు కదా. ఇల్లు కడితే ఇండిపెండెంట్ హౌస్కి ఎందుకు పోరు వాళ్ళు చెప్పు? నువ్వు డబల్ బెడ్రూమ్లలో వీళ్ళు కుల్లా బతుకుతున్న వాళ్ళని నువ్వు డబల్ బెడ్రూమ్లో ఇరకమంటే ఎట్లా ఇరుకుతారు వాళ్ళు? సొంత ఇల్లు ఇంకా రేకులు కొలగొట్టి పైన స్లాబ్ వేసుకుంటారు వాళ్ళు. అట్లా నువ్వు డబల్ బెడ్రూమ్లో మనకు ఛాన్స్ ఉంటుంది? అట్లా ఛాన్స్ ఉండదు. నువ్వు అట్లాంటి జాగిచ్చి ఇల్లు కట్టిస్తున్నావు కదా. అన్ని ఇబ్బందే, ప్రతిది ఇబ్బందే. నువ్వు జాగిచ్చి ఇల్లు కట్టిస్తాను కదా, ఆ పని చేయి ఫస్ట్. అందరు సంతోషంగా పోతారు. అవును రాబాయ్ మాకు ఇక్కడ పోయింది ఇంకో ఇండిపెండెంట్ హౌస్ మేము పోతాం అంటారు. అంతేగాని నువ్వు డబల్ బెడ్రూమ్లలో కొన్ని డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌస్లో డబల్ బెడ్రూమ్ ఏం చేస్తారు? ఇప్పుడు డబల్ బెడ్రూమ్ రాని వాళ్ళు చాలా మంది. ఇప్పుడు మేము కిరాయిలు కట్టుకుంటాం, ఆ 30 ఏళ్ళ నుంచి కిరాయిలు కట్టుకొని బతుకుతున్నాం. మాకు వస్తుందేమని మేము ఆశపడుతున్నాము. అది రాకుండా నువ్వు ఇప్పుడు సొంత ఇళ్ళకి వీళ్ళకి రోడ్డు మీద వేసి వీళ్ళకి డబల్ బెడ్రూమ్ ఇస్తాను. మరి మమ్మల్ని ఏం చేస్తావు? మేము ఆగం కావాలనా? మాకెప్పుడు కట్టిస్తావు? మళ్ళీ 10 ఏళ్ళు ఎదురు చూడాలా మేము? ఏం అసలు మనిషివేనా నువ్వు? రావణుడు ఒక నయ్యం ఒక అందుకు కానీ నువ్వు వద్దు. అంత అన్యాయం కుదిరి బతుకు. ఇప్పుడు వచ్చి హైడ్రా పేరుతో అన్ని కూలుస్తా ఉన్నారు బిల్డింగ్లు. సో మరి పేదవాళ్ళ మీద పడతా ఉన్నారు. ఏం చెప్తారమ్మా? ఏం చెప్పేది ఏం లేదు. వాడికి పొద్దు పోతలేదు. పిచ్చోనికి రాయి ఇచ్చినట్టుంది బతుకు. ఊర్లలో వాళ్ళందరూ అనుకో రాయి ఇచ్చిర్రు, ఇస్త్రీ కొడుతున్నారు అంతే. ఆ రాయలు మన మీద కొడుతున్నాడు. హైదరాబాద్ ఒక ఓటు రాలేదు కదా, దీన్ని దున్ని పడేస్తే మళ్ళీ సారి చచ్చినట్టు అంతే. మరి అంతే.